Audio Jungle. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ది వీడియోస్ అప్లోడ్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది కదా. అండ్ చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారనమాట, అక్క వీడియోస్ చేయట్లేదు ఏంటి, మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నా అని. సో అండ్ అంటే వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా నన్ను గుర్తుపెట్టుకొని అండ్ అడుగుతున్నారు అండ్ మీరు అప్స్కిల్ అవుతున్నారు కదా. సో దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఈ వీడియో ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది ఒక మంచి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదేంటంటే డేటా సైన్స్ విత్ పైథాన్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఈ ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ కానీ అండ్ మన స్కిల్ సెట్ ఏంటి అండ్ ఇంటర్న్షిప్ అవుట్కమ్స్ ఏంటి అండ్ ఎడిషన్ డీటెయిల్స్ మొత్తం అనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ స్కిల్ ఇండియా అనే ప్లాట్ఫామ్ ఏంటంటే, సో ఇది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ మీకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళు అంటే ఇలా కొలాబరేట్ అయ్యి మీకు ఇంటర్న్షిప్ కానీ కోర్సెస్ కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఇక్కడ మీరు ఒకవేళ ఏదైనా కోర్స్ నేర్చుకుందామన్నా కూడా ఇక్కడ పెయిడ్ ఉంటుంది. సో మీరు ఇది ఏమీ అంత తీసుకోకండి. సో ఈరోజు నేను నా వీడియో కంప్లీట్గా ఏంటంటే ఇంటర్న్షిప్ కోసం అనమాట. అండ్ నేను ఇప్పుడు మీకు ఇంటర్న్షిప్ కోసం చెప్తాను. అండ్ ఇంటర్న్షిప్ ఏంటంటే డేటా సైన్స్ విత్ పైథాన్ ఇంటర్న్షిప్ అనమాట. అండ్ ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు హెన్రీ హార్విన్ అండ్ చాలామంది హెన్రీ హార్విన్ వినే ఉంటారు కదా. సో వీళ్ళు మన స్కిల్ ఇండియా గవర్నమెంట్ పోర్టల్తో కొలాబరేట్ అయ్యి మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఏంటంటే ఇది డేటా సైన్స్ విత్ పైథాన్ ఇంటర్న్షిప్ అనమాట. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 month. అండ్ డొమైన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ మోడ్ ఆన్లైన్ ఆక్యుపేషన్ డేటా అనలిటిక్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు 10th చదువుతున్న ఆర్ 12th చదువుతున్న అయిపోయిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా గ్రాడ్యుయేషన్ అయినా ఇది ఆన్ గోయింగ్ అయినా ఆర్ అయిపోయినా కూడా సో ఎవరైనా కూడా మీరు దీనికి ఎలిజిబులే. అండ్ ఇంటర్న్షిప్ అవుట్కమ్ వచ్చేసి లెర్న్ పైథాన్ ఫర్ డేటా సైన్స్, గెయిన్ స్కిల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ డేటా అనాలిసిస్, వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, అప్లై డేటా సైన్స్ టెక్నిక్స్ టు రియల్ డేటా సెట్స్, డేటా క్లీనింగ్ అండ్ విజువలైజేషన్. అండ్ ఇక్కడ మీరు డేటా క్లీనింగ్ అండ్ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి కదా, లైక్ పవర్ బిఐ, టాబ్ల్యూ ఇలా. సో దాని మీద వర్క్ చేస్తారు. అండ్ లెర్న్ టు క్లీన్ ప్రాసెస్ అండ్ విజువలైజ్ డేటా ఎఫెక్టివ్లీ, అండర్స్టాండ్ మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, గెట్ ఇంట్రడ్యూస్ టు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ అప్లికేషన్స్, యూస్ పాపులర్ పైథాన్ లైబ్రరీస్, వర్క్ విత్ లైబ్రరీస్ లైక్ pandas, numpy and scikit-learn, and build strong problem solving skills, strengthen analytical thinking through practical data challenges. సో చూసారు కదా. అండ్ ఇవైతే మీకు ఇంటర్న్షిప్ అవుట్కమ్స్ అనమాట. అండ్ దీని అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి, సో వై చూస్ హెన్రీ హార్విన్. అసలు మీకు ఆ హెన్రీ హార్విన్ అనే వాళ్ళ గురించి చూస్తే ఇదేంటంటే వాళ్ళు మీకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా మీకు వీళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లైక్ అవర్ కోర్సెస్ ఆర్ crafted by industry experts who provide practical domain-specific knowledge with expert coaching. You will gain the skills to excel in your field. Stay ahead in the competitive job market. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఈ ఇంటర్న్షిప్ చేసి ఇది 1 month ఇంటర్న్షిప్, బట్ సో ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసి మీ రెజ్యూమేలో పెడితే ఒకసారి మీరే ఊహించుకోండి మీ రెజ్యూమ్ వెయిటేజ్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో అని. సో మీరు ఇప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్నారు పైథాన్ కానీ ఇలా డేటా విజువలైజేషన్ టూల్స్ కానీ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ రెజ్యూమ్కి మంచి వెయిటేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ యూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్, ఆర్ ఇఫ్ యూ ఆర్ 10th ఆర్ డిప్లొమా, 12th. సో హూ ఎవర్ మీరు ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు మిస్ కాకండి. దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ మన పర్సనల్ క్రెడెన్షియల్స్ అనేది సో ఎక్కువ అడుగుతారు. సో మీకు నేను చెప్తాను అసలు ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, లాగిన్ క్లిక్ చేయకండి. రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మీకు
మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుందన్నమాట. సో అక్కడ మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. సో మీరు ఏం చేయాలంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈకేవైసీ అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు లాగిన్ అవ్వాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఈ పోర్టల్కి. సో నేను ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో సో అది క్లిక్ చేసి మీరు మళ్ళీ ఈ పోర్టల్కి లాగిన్ అవ్వగానే సో ఇదే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట మీకు. మళ్ళీ లాగిన్ అవ్వగానే సో ఏదైతే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి, మీ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి. నెక్స్ట్ ఏంటంటే ఈకేవైసీ అని వస్తుందన్నమాట. అక్కడ ఓటీపీ ద్వారా రిజిస్టర్ అవ్వండి, మీకు ఓటీపీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్పుడు ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై క్లిక్ చేయగానే మీకు అప్లై అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, యు ఆర్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ ఇంటర్న్షిప్. సో ఈ విధంగా అయితే మీకు ఇంటర్న్షిప్ అనేది అయితే మీరు ఎన్రోల్ అయిపోతారు. సో ఇది గైస్ కంప్లీట్ వీడియో అయితే. సో మీకు వాళ్ళు ఇంటర్న్షిప్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ అప్లై చేశారు కదా, నెక్స్ట్ డీటెయిల్స్ అనేది మీకు త్రూ ఈమెయిల్ ద్వారా అనేది వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో దాని ద్వారా మీరు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.